హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మన పీసీ వారియర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మరి అలాగే మన నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియోస్ ఉన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మళ్ళీ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే దేనికోసం వెళ్ళఅనేది తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే గ్రూప్ 2కి సంబంధించి రోస్టర్ పాయింట్స్లో తప్పులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అయితేనేమి, మన గ్రూప్ 2 యాస్పిరెంట్స్కి మద్దతుగా పీసీ యాస్పిరెంట్స్ అయితేనేమి మళ్ళీ పోరాటం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా మన పీసీ వారియర్స్ గ్రూప్ అడ్మిన్స్ తరఫున మన నల్లూరు శ్రీని అయితేనేమి, మళ్ళీ అలాగే మన గణేష్ అయితేనేమి, అలాగే నాని అనే ఒక అబ్బాయి అయితేనేమి అందరూ కూడా మరి గ్రూప్ 2కి ఈరోజు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటున్నటువంటి అభ్యర్థులతో పాటు మనం కూడా మన వంతు మద్దతుగా అయితే తెలపడం జరిగింది. అందులో భాగంగా మన స్పీకర్ గారు ఎవరైతే అయ్యన్న పాత్రుడు ఉన్నారో అయ్యన్న పాత్రుడు గారితో మన గణేష్ మాట్లాడడం జరిగింది. మన అడ్మిన్ పీసీ వారియర్స్ అడ్మిన్ అలాగే సీను కూడా గుంటూరులో చేయడం జరుగుతుంది. మన వంతు సహకారంగా ఎంత చేయాలో అంత చేస్తున్నాం. ఈరోజు అప్డేట్ ఏంటంటే అక్కడ స్పీకర్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్గా నేరుగా మన ఏపీపీఎస్సీ చైర్మన్ గారితో స్పీకర్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే మన నారా లోకేష్ గారితో కూడా మరి మాట్లాడడం జరిగింది. అలాగే ఏజీ గారు ఎవరైతే ఉన్నారో దమ్మలపాటి శ్రీనివాసరావు గారితో కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత నిన్న రాత్రి కూడా నారా లోకేష్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. దీని గురించి నిశ్చితంగా పరిశీలిస్తున్నామని. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగ యాస్పిరెంట్స్ అనుకుంటున్నారో మరి వాళ్ళకు అనుగుణంగానే రోస్టర్ల విధానంలో తప్పుందని గవర్నమెంట్ అయితే భావిస్తుంది. మరి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల కానీ దీనికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే రావడానికి అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ముందుగా అయితే మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా పాల్గొంటున్నారో అనేది చూడండి. అందరూ వచ్చారు. ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే స్టేజ్ 2 అప్లై చేస్తారు. అంటే ఏ పోస్ట్ ఏ ప్రిఫరెన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకళ్ళు డిప్యూటీ క్లాసిఫర్ అని ఇట్లా ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు. ఇంకో వ్యక్తి వచ్చి డిప్యూటీ క్లాసిఫర్ అని పోస్ట్ పెట్టుకుంటాడు. అక్కడ పోస్ట్ పెట్టిన రోస్టర్ మిస్టేక్స్ చేంజ్ చేస్తే ఆ పోస్ట్ అతను ఎలక్ట్ కాదు. అతను ఎక్కువ మార్కులు కూడా ఆ పోస్ట్ అక్కడ ఖాళీ అయిపోతుంది. లేదా కొత్తగా ఇంకో దాన్ని ఎలక్ట్ చేశారనుకో అక్కడ పోస్ట్ ప్రాబ్లం వస్తుంది. అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ప్రాబ్లం వస్తుంది తెలుస్తుంది. ఈ మెయిన్స్ పెడితే ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. అదే ఎక్కడికైనా నోటిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది. పోస్టల్ మిస్టేక్స్ మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో మార్చడానికి రూల్స్ ఒప్పుకోని చెప్పింది. ఆ కేసు కూడా ఉంది. అయితే ప్రభుత్వం మారుస్తానంటుంది. ఆ మార్చేదేదో పోస్టల్ మిస్టేక్స్ ఇప్పుడే సరి చేసి మార్చండి. మేము అవసరమైతే ఎగ్జామ్ రెడీగా ఉన్నాం రాయడానికి. కొంచెం ఆపుదాం, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కొంచెం దాన్ని ముందుకేసి ఒక నెల ప్రాసెస్ జరుగుతుంటుంది. ఈ నెల ప్రాసెస్ అన్ని డిపార్ట్మెంట్లో ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని పోస్టల్ మిస్టేక్స్ సరి చేయండి. సరి చేసి నాకు ఎగ్జామ్స్ పెట్టండి. మేము ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది ఇస్తాం. ఇంకోటి మేము ఏ పార్టీ నుంచి రాలేదు. స్వతహాగా యాస్పిరెంట్స్ మేము రోడ్డు మీదకి వచ్చామంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వైఫల్యం అవుతుందంటే మాత్రం నెక్స్ట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా వ్యతిరేకత ఒక సంవత్సరంలో వస్తుంది. మీరు అర్థం చేసుకొని ఇది రాకుండా రెక్టిఫై చేసుకోండి. గత ప్రభుత్వం పోవడానికైనా ఇప్పుడు రావడానికైనా కారణం ఈ ఉద్యోగులు మాత్రమే. అది అర్థం చేసుకొని నిరుద్యోగులకు అండగా మీరుండి ముందున్నారు చేయాలని గుర్తుపెట్టుకున్నాం. ఎమ్మెల్యే సెలక్షన్ ఎంతో దూరం కాలేదు, దగ్గరే ఉంది. మీరు మాకు ఫేవర్గా చేస్తేనే రేపు మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కానీ చేయలేకపోయారంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. మేము రోడ్ల మీద ఎక్కి చదువుకున్న విద్యార్థులు ఎందుకంటే అది మీ లోపమే. మీరు చేసిన మిస్టేక్ల వల్లే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేము బయటకు వచ్చి అరుస్తున్నాం. మా బాధ చూడండి. నడి గంటలో నిలబడి అందరూ ఇంటికాడ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే చదువుకుంటే ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. వాళ్ళ బాధ ఏంది? నేను ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా ఉండాలి నా కొడుకులు నా కూతురు అని చెప్పి ఎంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ టైం మేము నడిరోడ్డు మీద ధర్నా చేస్తున్నాం. మాకు ఉద్యోగాలు ఉండి మాకు ఈ ఎగ్జామ్స్ పెట్టని చెప్పి అడుగుతున్నాం. ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఈ తప్పులు తడకతో తీసుకొచ్చిన ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు? ప్రాబ్లం ఎవరిని? మీరే కదా. మీరు చేయడం వల్ల కదా ఇలా జరుగుతుంది. అర్థం చేసుకొని ఈ ఉన్న ప్రాబ్లమ్స్ అని సరిచేసి ముందుకు తీసుకెళ్ళి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆ పోస్ట్ పెట్టుకుంటే అక్కడ మీరు ఉంటారు. నెక్స్ట్ టైం మీరు రోస్టర్ విధానం మారుస్తారంటారు. దీని తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మారుస్తారంటారు. అప్పుడు రిజల్ట్ జరిగిన పోస్ట్ నీకు రాదు. సో అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు రాదు. ఇంకో ఫస్ట్ అప్పుడు ఏం చేస్తారు? కేసులు వేస్తారు. కోర్టు కేసులు నీ వివాదాలు గందరగోళం చాలా కోర్టు కేసులు అంతా అయిపోతుంది. నువ్వు కావాలంటే పోస్ట్ నీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉండదు. నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ఒకటి, తర్వాత వచ్చే పోస్ట్ ఒకటి, రెండు వేరు ఉంటాయి. కాబట్టి
అక్కడ చాలా అన్యాయం జరిగింది. ఒకటి కాదు, దాని తర్వాత ఎవరైతే ఉంటారో వరుసగా అంటే ఒక తర్వాత కేసు వేసుకుంటూ ఉంటారు. ఇలా కేసు వేసుకుంటే కోర్టు అంతా పొలాన్ని అయిపోతుంది. సో మీకు వచ్చే రిజల్ట్ ఏముండదు. ఎగ్జామ్ రాయడానికి రాస్తాం పోయి తర్వాత వచ్చేది ప్రతిఫలం ఏమీ దక్కదు. సో కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని ఇప్పుడే సంగతి చెప్పారు కదా, అందరూ ఇలా చేద్దామని చెప్పి ఒకే స్టాండ్ మీదకి వచ్చి అందరూ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ జరిగానే మనకి అర్థమైపోయింది. అదే ఈ ఎగ్జామ్ జరుపుకున్నారు ఉన్నట్లయితే నెక్స్ట్ టైం వాళ్ళకి ఫీజు పెట్టారు కదా, ఇక్కడ నుంచి అందరికీ కలిపి ర్యాండంగా స్టార్ట్ చేస్తా అన్నారు. ర్యాండంగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్కి మళ్ళీ ఇచ్చి మళ్ళీ పోస్టులు మార్చారు కదా, ప్రిఫరెన్స్ మార్చిన తర్వాత నీకు ఏ పోస్ట్ కావాలని అప్లై చేసుకుంటావు. అప్పుడు నీకు ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ మెయిన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మోడిఫైడ్ నోటిఫికేషన్ కంటిన్యూ జరుగుతుంది. అలాగని కాదనుకో, మోడిఫైడ్ నోటిఫికేషన్ కంటిన్యూ జరగకుండా మెయిన్స్ జరిగితే 90% క్యాన్సిల్ అయ్యే 100% కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు జార్ఖండ్ కేసు అన్ని చూశారు, అందులో ఇదే జరిగింది. మెయిన్స్ జరిగితే కంపల్సరీ క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీరంతా ఎటో అయిపోయింది. ఉన్న 2 రోజులే, ఈ ఉన్న 2 రోజులు గట్టిగా చూడండి. ఎటో మెయిన్స్ రాస్తే కోర్టు కేసులు అయ్యేదని అర్థమైంది. కోర్టుకి వెళ్ళి ఎన్ని చుట్టూ తిరిగేదానికంటే ఆ 1998 డిఎస్సీ లాగా ఈ 2018 గ్రూప్ 1 లాగా వెనకుంటే దానికంటే ఇప్పుడే సాల్వ్ చేసుకోండి. ఇప్పుడేం చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది, పూర్తి స్వేచ్ఛ కోర్టుకుందని చెప్పింది. కోర్టు ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతిలో ఉంది. గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? మన ఓటర్ చేతిలో ఉంది. ఆ విషయం స్పష్టంగా చెప్పండి. మేము ఓటు వేస్తేనే మీరు వస్తున్నారు. సో గుర్తుపెట్టుకొని మీరు చేయండి పాలన. మేము మార్చాలని మళ్ళీ మిమ్మల్ని మార్చగలం. పాత గవర్నమెంట్ మార్చాం, ఈ గవర్నమెంట్ మార్చగలం. సో మీరు గుర్తుపెట్టుకొని పరిపాలన చేయండి అని చెప్పి హెచ్చరిక జారీ చేసి చెప్పండి. ఇది మీ హక్కు. ఎవరి కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పి గట్టిగానే మాట్లాడండి, ప్రాబ్లం లేదు. ఉన్న ప్రాబ్లం ఇది సార్. ఇప్పుడు కోర్టు అన్నారు కదా, కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? కోర్టు స్పేచ్ ఉంది. అనురాధ గారు ఉన్న ఎవరున్నా కానీ గవర్నమెంట్ దాటి వెళ్ళేవాళ్ళు కాదు. గవర్నమెంట్ మాట వింటారు. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యే మీ దగ్గర ఎవరు ఉంటారో ఫ్రెండ్స్, మరి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈరోజు సాయంత్రం లోపల ఏదైనా కానీ వెబ్ నోట్ అయితే రావడానికి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.